హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మేడ మీద గదిలో కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్న శారద మీద కిటికీలోంచి ఏదో వచ్చి పడింది. ఉలిక్కి పడి చూసింది శారద. అది చిన్న కాగితంలో చుట్టిన చిన్న రాయి బిడ్డ. ఆ కాగితం ముక్క చేతిలో పెట్టుకొని కిటికీలోంచి బయటకు చూసింది. ఇంటికి కొంచెం దూరంగా నవ్వుతూ నించున్న సుధీర్ శారదను చూడగానే చెయ్యి ఊపాడు. అదే నవ్వుతో ఆ కాగితం ముక్కలో రాసిందాన్ని చదివిన శారద మొహంలో చిన్న నవ్వు మొలిచింది. అదే చిన్న రాయి బిడ్డను ఇంకో కాగితంలో చుట్టి కిటికీలోంచి వెనక్కు విసిరింది. సుధీర్ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు కానీ క్రికెట్ ఆటలోలాగా కుదరక నేల మీద పడ్డదాన్ని తీసుకొని కాగితం ముక్కను జేబులో పెట్టుకొని రాయి బిడ్డను రోడ్డవతల పాడేసి మళ్ళీ చెయ్యి ఊపేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతన్ని అలాగే చూస్తూ నించుంది శారద నవ్వు మొహంతో. సుధీర్ జేబులో పెట్టుకున్న ఆ కాగితం ఒక 100 రూపాయల నోటు. ఏమంటున్నాడు నీ సుధీర్ నేస్తం అంటూ యథాలాపంగా అడిగింది సునంద తన స్నేహితురాలైన శారదని. ఏమంటున్నాడా? ఇవాళ ఒక ఉత్తరం కూడా రాశాడు అంది నవ్వుమొహంతో శారద. ఏమిటి, అప్పుడే ప్రేమలేఖ రాసేశాడా అంటూ ఆశ్చర్యపోయింది. నీ మొహం, ప్రేమలేఖ పాడా, అలాంటి పిచ్చి మాటలనకు అంటూ కాస్త చనువుగా విసుక్కుంది శారద. సరేనమ్మా సరే, ఇంతకీ ఏం రాశాడు అందులో అని కుతూహలంగా అడిగింది సునంద. నువ్వే చదువు అంటూ తన బల్ల సొరుగులోంచి ఒక కాగితం ముక్క తీసి సునంద చేతిలో పెట్టింది. శారద ఆ ఉత్తరాన్ని చదవమందంటే అందులో సంస్కారవంతమైన విషయాలే ఉంటాయని సునందకు తెలుసు. సునంద ఆ చిన్న ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది. ఇవాళ జోసెఫ్ సులేమాన్లతో సినిమాకి వెళ్దామనుకుంటున్నాను. డబ్బులు కావాలి, ఇయ్యి అంతే. ఆ మాటలే ఉన్నాయి ఆ చిన్న కాగితం ముక్క మీద. ఏమిటి, డబ్బు అడగడం కూడా మొదలెట్టాడా? నీకెలా దొరికాడే ఈ ధీరుడు అని గట్టిగా అడిగేసింది. స్నేహితులతో సినిమాకి వెళ్ళడానికి డబ్బు లేక అడిగాడు. తప్పెలా అవుతుంది? అయినా ఇదేమీ మొదటిసారి కాదులే వినయంగా జవాబిచ్చింది శారద. తెలుసున్న విషయమే అయినా మళ్ళీ నీకెలా దొరికాడే ఈ సుధీర చక్రవర్తి అని అడిగింది కాస్త కోపంగా సునంద. శారద కాస్త గతంలోకి తొంగి చూసింది. ఆ సాయంత్రం బస్టాప్లో శారద బస్సు కోసం ఎదురు చూస్తుంది. బస్టాప్లో బస్సు కోసం కాక విమానం కోసం ఎదురు చూస్తారా ఎవరైనా అని అడుగుతారా? విమానం కోసం కాదు కానీ వేరే వాటి కోసం ఎదురు చూస్తారు కొందరు. సరుకులు కొనుక్కునే వారి కోసం బండ్ల సామానుల వాళ్ళు ఎదురు చూస్తారు. బస్టాప్ దగ్గరలో ఆటోలు దొరుకుతాయని వాటి కోసం ఎదురు చూస్తారు కొందరు. బస్సు కోసం చూసి చూసి అలసిపోయి తమ ఆటో ఎక్కి జనాల కోసం ఆటో వారు ఎదురు చూస్తారు. మోటారు సైకిళ్ళ మీద ఏ స్నేహితులో అటువైపు వెళ్తూ తమను ఎక్కించుకుంటారని ఎదురు చూస్తారు మరికొందరు. కొంతమంది మాత్రం నిజంగా బస్సు కోసమే ఎదురు చూస్తారు. అలా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్న శారద అక్కడే తనలాగే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్న సుధీర్ను చూసింది. చేతిలో పుస్తకాలు అతను ఇంకా ఒక విద్యార్థి అని చెబుతున్నాయి. కుడి మోచేతి ముందు వైపు బ్యాండేడ్, దాని మీద ఎర్రటి గుండె ఆకారంలో స్టిక్కర్. అతను ఆ రోజే రక్తదానం చేశాడని చెబుతున్నాయి. అనుభవం ఉన్న వాళ్ళకి ఆ స్టిక్కర్ వల్లే అతను కొంచెం ప్రత్యేకంగా కనపడ్డాడు శారదకి. అలాగే మరికొన్నిసార్లు అతన్ని ఆ బస్ స్టాప్లోనే చూసింది శారద. అతను కూడా తనని చూశాడని అనుకుంది. ఒకరోజు ఇసూరోమంటూ ఇల్లు చేరిన శారదకు ఇల్లు చేరాక గానీ గుర్తురాలేదు. ఆ రోజు తాను కొన్న పుస్తకాల సంచి పొరపాటున బస్టాప్లోనే వదిలేశానని. 4 షాపులు తిరిగి వెతికి తనకు ఇష్టమైన పుస్తకాలు కొనుక్కుంది. ఊరుకోబుద్ధి కాలేదు. ఖర్చు ఎక్కువ అయితే అయిందని ఆటోలో వెళ్ళింది ఆ బస్టాప్కు. తన పుస్తకాల సంచి దొరుకుతుందని ఆశతో అక్కడ సుధీర్ చేతిలో పుస్తకాల సంచితో ఆమె కోసం ఎదురు చూస్తూ కనపడ్డాడు. ఆమెకి సంచిని అందించాడు సుధీర్. అతనికి నమస్కారం చేసింది శారద. అతను ప్రతి నమస్కారం చేశాడు. అంతే.
వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్ళిపోయింది శారద. వాళ్ళిద్దరూ ఒక్క ముక్క మాట్లాడుకోలేదు ఆ రోజు. మనసులోని భావాలను కళ్ళే చెప్పేశాయి. ఆ తర్వాత నుంచి కనపడినప్పుడల్లా ఇద్దరి మొహాల్లోనూ పరిచయపు నవ్వు కనిపించేది. మరి కొన్నాళ్లకు ఒకరోజు సుధీర్ ఆ ఎదురుగా ఉన్న టీ కెఫేలో కూర్చొని టీ తాగుదామా అని అడిగాడు నెమ్మదిగా. వెంటనే ఒప్పేసుకుంది శారద. మనుషుల్నే వారు మాట్లాడుకోకుండా ఒకరికొకరు ఎలా అర్థమవుతారు? ఇద్దరు ఆ కెఫేలో టీ తాగుతూ మాట్లాడుకున్నారు. సుధీర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడని, ఆ తర్వాత పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడని, స్కాలర్షిప్తోనూ చెప్పే 1-2 ట్యూషన్ల డబ్బుతోనూ ఇంట్లో వాళ్ళు పంపించే అతి తక్కువ డబ్బుతోనూ జీవితం గడుపుతున్నాడని, అప్పుడప్పుడు స్నేహితులతో సినిమాలకి పార్కులకు వెళ్తాడని, అప్పుడప్పుడు కథలు నవలలు చదువుతాడని, ప్రతి 2 ఏళ్లకి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తాడని శారదకు తెలిసింది. శారద డిగ్రీ చేసి ఉద్యోగం చేసుకుంటోందని, స్వతంత్రంగా బతకడం ఇష్టమని, తమ్ముడితో తల్లిదండ్రులు తన ఊళ్ళోనే ఉన్నారని, ఒకరిద్దరు స్నేహితురాళ్లున్నారని, సినిమాలు చూడదని, పుస్తకాలే ఎక్కువగా చదువుతుందని సుధీర్కి తెలిసింది. అంతే. ఇద్దరూ అప్పుడప్పుడు అలా టీ తాగడాలు, ఎప్పుడైనా పార్కుకు వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ జనసందోహాన్ని చూస్తూ గడపడము జరుగుతూ ఉండేది. అయితే ప్రతిసారి శారదే టీ తాగడానికి డబ్బులు ఇచ్చేది. పార్కులో కొనుక్కున్న బఠానీలకు, వేరుశనగలకు కూడా శారదే డబ్బులు ఇచ్చేది. సుధీర్ ఏనాడూ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించలేదు. అతని దగ్గర ఎక్కువ డబ్బు ఉండదని శారదకి అర్థమైంది. అదొక పెద్ద విషయంగా కూడా ఆమెకు అనిపించలేదు. సుధీర్ కూడా పార్కులో బఠానీల ప్యాకెట్ తీసుకోగానే శారద వైపే చూసేవాడు. డబ్బులు ఇయ్యి అన్నట్టు. కెఫేలో వెయిటర్ బిల్లు తన చేతికి ఇవ్వబోతే సుధీర్ ఆవిడకు ఇయ్యు బిల్లు అనేవాడు. వారి స్నేహం అలాగే సాగుతూ ఉంది కొన్ని నెలల నుంచి. ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నాడని అన్నాడా? ఒక్కసారైనా ఐ లవ్ యూ అని చెప్పాడా అని అడిగింది సునంద. అలాంటి సినిమా మాటలు మాట్లాడకే, రోతగా ఉంటాయి వినడానికి. లేదు, ఆ మాటలు ఎప్పుడూ మా మధ్య రాలేదు. తన విషయాలు అతను చెబుతూ ఉంటే నా విషయాలు నేను చెప్పడం, అప్పుడప్పుడు చదివిన పుస్తకాలలోని మాటలు వచ్చేవి మా మధ్య, అంతే అంది శారద. సరే, పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? ఆరాగా అడిగింది సునంద. అబ్బా, ఏం భాషే అదొక పని అయినట్టు. ఆ పని చేస్తున్నావా అని నువ్వడగడం. అతనంటే నాకు గౌరవం. అతనితో మాట్లాడడం నాకు ఇష్టం. మంచిగా సంస్కారవంతంగా మాట్లాడతాడు, అంతే అంది శారద. ఏమోనే, ప్రపంచం ఏమీ సరిగా లేదు. మగవాళ్ళు ఇలాగే మోసాలు చేసేస్తారు ఆడపిల్లలని అంటూ వాపోయింది. ప్రపంచంలోని మగవాళ్ళందరూ చెడ్డవాళ్లే అని తీర్మానించేస్తూ. అందరి ఆడపిల్లల లాంటి దాన్ని కానేమోలే నేను అంటూ నవ్వుతూ ఆ విషయాన్ని వదిలేసింది శారద. ఆ రోజు శారద సునందల మధ్య హోరాహోరీ దెబ్బలాట జరిగింది. నువ్వెన్ని చెప్పు శారద, నువ్వు సుధీర్కి అంత డబ్బు ఇవ్వడం సరైన విషయం కాదు అంది ఘాటుగా. అసలేం జరిగిందంటే, అంతకు ముందు రోజు సుధీర్ పార్కులో శారదని కలిశాడు. కొన్ని మాటలు జరిగాక గవర్నమెంట్ వారి లోపం వల్ల తన స్కాలర్షిప్ డబ్బు రావడానికి చాలా ఆలస్యం అయ్యేటట్టుందని, అవసరాలకి డబ్బు కావాలని చెప్పాడు సుధీర్. అంత డబ్బు నా దగ్గర లేదు అంది శారద. ఎక్కడ్నించైనా అప్పు తీసుకో, నెల నెల వాయిదాలు కట్టేయ్ వడ్డీతో సహా అన్నాడు సుధీర్, తన చేతిలోని బఠానీల్లో పుచ్చువాటిని ఏరి పారేస్తూ. శారద అతని మొహంలోకి సునిశితంగా చూసింది. కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమెకు ఏం కనబడిందో, ఏమర్థమైందో ఆమెకే తెలియాలి. ఆమె చదివిన పుస్తకాలకే తెలియాలి. ప్రతి ఒక్క మనిషి తనకు ప్రతి ఒక్క విషయము సరిగానే అర్థం అయిపోతోంది అని అనుకుంటాడు. అది కరెక్టా కాదా అనే విషయం రాబోయే కాలం మాత్రమే చెబుతుంది. అనుకున్న సమయంలో మాత్రం ఎటువంటి రుజువులు దొరకవు. కానీ ఆ మనిషి అర్థం చేసుకునేదెప్పుడు? ఆ మనిషి చైతన్య స్థాయి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మాటలన్నీ శారద సునందకి చెప్పింది.
సునంద బాగా వ్యతిరేకించింది. మగవాళ్ళు ఆడపిల్లల్ని ఇలాగే మోసం చేస్తారు. ప్రేమ కబుర్లు చెబుతూ డబ్బు వసూలు చేస్తారు. తర్వాత పెళ్లి మాట వచ్చేసరికి మాయమైపోతారు అంది కసిగా సునంద. నిజం చెప్పాలంటే సునందకు ఆ విషయాలు అనుభవంలో తెలియవు. అయితే పేపర్లలోనూ టీవీలలోనూ ఉన్న వార్తలలోంచి సేకరించిన నిజమైన విషయాలే అవి. అలా అనకే, ప్రేమ అనే మాట అతను ఒక్కసారి కూడా అనలేదే ఇప్పటి వరకు. పెళ్ళి అనే పదమే అతనికి తెలిసినట్టు లేదు. ఎంతసేపు చదువు విషయాలు, ఉద్యోగం విషయాలు, వాళ్ళ వాళ్ళ విషయాలు, తన స్నేహితుల విషయాలు ఇవే మాట్లాడతాడు. అలా అబండాలు వెయ్యకే అంది శారద సుధీర్ని వెనకేసుకొస్తూ. నువ్వు కూడా అచ్చం ప్రేమలో ఉన్న మామూలు ఆడపిల్లలాగే మాట్లాడుతున్నావు. నీకు తెలియకపోయినా ప్రేమ అనేది నీ కళ్ళు మూసేసి నిన్ను అంధురాల్ని చేసేసింది అంటూ తిట్టింది సునంద. అంతేనంటావా? నేను ఒక మామూలు ఆడపిల్లని అంటావా? నా చదువు, నా జ్ఞానం, నా చైతన్యం ఎందుకు పనికి రావంటావా? కొంచెం బేలగా అడిగింది శారద. అడగడకమైతే కాస్త బేలగా అడిగింది కానీ మొహంలో చిన్న నవ్వును దాచలేకపోయింది శారద పూర్తిగా. దాన్ని చూసేసింది సునంద. సిగ్గు లేదు నవ్వడానికి. అసలు మీరిద్దరూ భవిష్యత్తు గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? అది కాదు శారద, కొంచెం తెలివిగా ఆలోచించు అంది సునంద అనునయంగా. భవిష్యత్తు అంటే? అతనికి ఎలాంటి ఉద్యోగం కావాలో చెప్పాడు. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మాట్లాడుకున్నాం. ఒక చక్కటి ఇల్లు ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం. మన పిల్లలు, మన ఇల్లు అని మాత్రం మాట్లాడుకోలేదు. అతనికి నేనంటే గౌరవమని, ఇష్టం అని అతని మాటల్లోనూ, అతని ప్రవర్తనలోనూ తెలుస్తోంది నాకు. ఇంకేం ఆలోచించాలి అంది శారద కూడా మెత్తగా. ఇంతకీ ఏం నిశ్చయించుకున్నావు అతనికి డబ్బు ఇచ్చే విషయంలో అని అడిగింది సునంద. తప్పకుండా ఇస్తాను. ఆ డబ్బు తీసుకొని నా స్నేహం వదిలేసి పారిపోతాడా? పొమ్మను. అదే మంచిది నాకు. మామూలు ఆడపిల్లలలాగా కుంగిపోను అంది శారద ఘాటుగా. ఏం చెప్పాలో సునందకు అర్థం కాలేదు. శారద అప్పు చేసి ఆ డబ్బును సుధీర్కి ఇచ్చింది. అతను చాలా మామూలుగా తీసుకున్నాడు. బయట నుంచి చూసే వాళ్ళకి, అంటే సునంద లాంటి వాళ్ళకి మాత్రమే అతను శారద నుంచి తనకు రావలసిన డబ్బును వసూలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా కోపంగా, నా మాట వినడం లేదు నువ్వు ఈసారి తప్పకుండా మోసపోతావు, చూస్తూ ఉండు. అలా జరగకపోతే నేను 2 రోజులు నీకు బానిసగా ఉంటాను అంది సునంద ఆవేశంగా. బాగా నవ్వింది శారద. అలాగే ఉందు గాని, నేను మోసపోయినా సరే ఎవరికి ఎప్పుడు బానిసగా మాత్రం ఉండను అంది ఇంకా నవ్వుతూనే. 2 రోజులుగా సుధీర్ నుంచి ఏ ముచ్చటా లేదు శారదకి. అయినా ఆమె ఏమీ దిగులు పడలేదు. ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూ ఉందని చెప్పినట్టు గుర్తు కూడా. ఆ రోజు సాయంత్రం శారద పనిచేసే ఆఫీసు దగ్గరికే వచ్చేశాడు సుధీర్. ఇద్దరూ కలిసి ఎప్పుడూ వెళ్ళే పార్కుకే వెళ్ళి కూర్చున్నారు. బఠానీల అబ్బాయికి శారదే డబ్బులు ఇచ్చేసింది ఎప్పట్లాగా. నిన్న ఫలానా కంపెనీ వాళ్ళ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళకి నేను బాగా నచ్చాను. ఇవాళే ఉద్యోగంలో చేరిపోయాను. జాయినింగ్ బోనస్ కూడా ఇచ్చారు. ఇదిగో చెక్కు అంటూ ఒక చెక్కును శారద చేతిలో పెట్టాడు సుధీర్. ఆ చెక్కు మీద ఉన్న సంఖ్యను చూసి విస్తుపోయింది. చాలా పెద్ద మొత్తమే. చెక్కు వెనకాల పే టు శారద అని రాసి సుధీర్ సంతకం కూడా ఉంది ఎండాస్ చేస్తూ. ఎందుకు చెక్కు వెనకాల సంతకం పెట్టావు? అర్థమయ్యి అవనట్టు అడిగింది శారద. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. నీ బ్యాంక్ అకౌంట్లో వేసేయి ఆ డబ్బు. నాకు ఖర్చులకు కావలసిన డబ్బు నువ్వే ఇస్తూ ఉండు. కొంచెం ఎక్కువ ఇస్తూ ఉండు. తర్వాత మనం జాయింట్ అకౌంట్ తెరుద్దాం. నా జీతం ఎప్పుడూ బ్యాంకులోనే వేస్తారట అన్నాడు సుధీర్ తన చేతిలోని బఠానీల్లో పుచ్చు వాటిని ఏరిపారేస్తూ. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చేసిందిగా. వచ్చే నెలలో మనిద్దరం రిజిస్టర్డ్ పెళ్ళి చేసుకుందామా? ఇంట్లో వాళ్ళకి కూడా చెబుతాం. వాళ్ళు మాత్రమే మన పెళ్ళికి వస్తారు అంది శారద నెమ్మదిగా. అలాగే నన్నట్టు తలూపాడు సుధీర్ బఠానీలు తింటూ. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.